హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 14వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, మా ఇంటిలో ఉన్న ఆల్బమ్ నుండి నీవు ఒక ఫోటో తీసి పెట్టుకున్నాం కదా. అందులో ఉన్న నలుగురిలో ఎడమ నుండి ఫస్ట్ వన్ రాఘవేంద్రరావు గారు, సెకండ్ వన్ మీ నాన్నగారు, థర్డ్ వన్ మీ నాన్నగారు, లాస్ట్ వన్ చంద్రశేఖర్ గారు. వీరంతా డిగ్రీ ఫైనల్ ఇయర్లో దిగిన ఫోటో అది. బహుశా నీవు కూడా ఎప్పుడైనా చూసి ఉండి ఉంటావేమో. మీ నాన్నగారిని అడిగి వివరాలు అడిగేదానికేమో అనుకున్నా. అందుకే నీకు ఆ వివరాలు కూడా తెలియచేశాను. నీకు ఈ విషయాలు ఇంత త్వరగా తెలియచేశాను అంటే ముఖ్యంగా నేను మీ ఇంటికి వచ్చి ఆ ఫోటో తీసుకున్న విషయం నువ్వు నమ్మాలి. ఇంకొన్ని రోజుల తర్వాత కనుక నువ్వు ఆ ఫోటో చూసి ఉంటే మీ పేరెంట్స్ పంపారు అని కూడా నువ్వు అనుకుంటావేమో. మేము మీ ఇంటికి వచ్చాము అంటే కూడా నమ్ముతావో లేదో అని అనిపించింది. దానికి తోడుగా మా నాన్న వాళ్ళ గ్రూప్ ఫోటో కూడా నేను చెప్పిన విషయాలను బలపరిచేదిగా ఉంది కదా. నేను చెప్పిన విషయాలు నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఇంత కష్టపడి వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్నట్టు నీకు నీ మనసేమిటో నాకు తెలియకుండానే నేను విషయం మొత్తం చెప్పేశాను. నిన్ను నేను నా వ్యక్తిత్వంతో గెలుచుకోలేకపోయాను. ఈ విషయంలో నేను చిత్తుగా ఓడిపోయాను. అయినా నీ ముందు ఓటమి కూడా నాకు బాధ కలిగించడం లేదు. అదే ప్రేమ యొక్క గొప్పతనమేమో. నీ నుండి ఏ విధమైన రిజల్ట్స్ వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. బాయ్ చిత్ర అంటూ శిశిర్ రాసిన ఆ అక్షర నివేదన చదివి చైత్రకు మనసంతా తెలియని సంతోషంతో నిండిపోయింది. శిశిర్ అంటే ఉన్న చిన్న చిన్న కోపాలు, అపార్థాలు తొలగిపోయాయి. ఆ రోజు నుండి జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంది. శిశిర్ చెప్పింది అంతా కూడా నిజమే అని అనిపించింది. చైత్ర ఆ పుస్తకాన్ని ఒక చివర అరచేతిలో ఉంచుకుని మరో చివర గడ్డానికి ఆనించుకుని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ప్రసాదరావు గారు, ఏరా చైత్ర, ఏం చేస్తున్నావు అంటూ, ఏం లేదు నాన్నగారు, మీతో ఒక విషయం మాట్లాడవచ్చా అంది చైత్ర. ఇలా కూర్చోండి అని బెడ్ మీద కూర్చోబెట్టి శిశిర్ వాళ్ళ ఇంట్లో శిశిర్ నానమ్మను అడిగి తీసుకుని వచ్చిన ఫోటో తీసి, ఇందులో ఉంది ఎవరెవరు అని అడిగింది. అరెరే, ఈ ఫోటో నీకెలా దొరికింది, ఏది చూడని అని చైత్ర చేతి నుండి ఆ ఫోటోని లాక్కున్నంత పనిచేసి తీసుకుని ఆనందంగా చెప్పటం మొదలెట్టాడు. ఇదిగో ఈ ఫస్ట్ వన్ రాఘవ, ఇదిగో ఇది నేను, ఇది శ్రీరామ్, ఇది శేఖర్ గాడు అని ఆయన ఆ ఫోటో చూసిన ఆనందంతో శిశిర్కు తను శ్రీరామ్ ఫ్రెండ్స్ అని తెలియనివ్వద్దని ఇచ్చిన మాట కూడా మర్చిపోయి ఆనందంగా చెప్పేశాడు. చైత్రకు శిశిర్ చెప్పిన ఒక విషయం కన్ఫర్మ్ అయ్యింది. అది శ్రీరామ్ ప్రసాదరావులు ఇద్దరూ ఫ్రెండ్స్ అని. చైత్ర మరేమో అడగబోతుంటే ప్రసాదరావుకు తను చేసిన పొరపాటు గుర్తొచ్చి ఇంకా ఏమీ మాట్లాడేస్తాడేమో అనుకుంటూ, పద చైత్ర, కిందకి వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తుంది, నీ ఇష్టమైన డిషెస్తో అంటూ మాట మార్చి హడావుడి చేసేశాడు. నాన్న, ఇదొక్కటి చెప్పండి, వీరంతా మీకు టచ్లో ఉన్నారా అంటూ సూటిగా చూస్తూ ప్రశ్నించేసరికి ప్రసాదరావు గారికి కూడా చైత్రకు ఏదో అర్థమైందని స్ట్రైక్ అయ్యింది. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏమిటంటే చైత్రకు ఏం విషయాలు తెలిసాయి, ఎంతవరకు తెలిసాయి అనేది. ఇప్పుడు విషయం నుండి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని బయటపడాలి అనుకుని, వారిలో కొంతమంది టచ్లో ఉన్నారు అన్నాడు. అంతలో లలిత ఆపద్బాంధవిలా అక్కడికి వచ్చింది. ఏమండి, చైత్రాన్ని తీసుకుని రమ్మంటే మీరు కూడా మాటలు పెట్టుకుని కూర్చున్నారా అంటూ అక్కడికి రాగానే చైత్ర, అమ్మ, నాన్న, ఇదిగో ఈ బుక్ చదవండి అంటూ ఈ చైత్ర వీణ అని ఉన్న పుస్తకం చేతిలో ఉంచి, రండి కిందికి వెళ్దాం అంటూ మెట్లు దిగేసింది. వారు కూడా ఆ బుక్ పట్టుకుని చైత్రను అనుసరించారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చైత్రను ఫోటో స్టూడియోకి వెళ్ళాలి, రెడీ అవ్వమని చెప్పారు ప్రసాదరావు. చైత్ర తనకు ఇష్టమైన వంటలతో భోజనం చేసి ఆనందంగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెండ్స్ విషెస్కు రిప్లై ఇస్తూ అలా ఒక నిద్రేసింది. ఈ లోపల ప్రసాదరావు అది ఏమిటో అని చూశాడు. అది శిశిర్ చైత్రకు రాసిన ఉత్తరం లాంటిది అనిపించి చదవటం ఎందుకని పక్కనే ఉంచేశాడు. కానీ లలిత చదవండి, చదవకూడనిది అయితే చైత్ర మనకెందుకు ఇస్తుంది అని ప్రోత్సహించటంతో చదవటం మొదలు పెడతాడు. దానిని చదివినంతసేపు ఆయన పెదవులపై చిరునవ్వు వెల్లివిరుస్తూనే ఉండింది. దానిని చదివేశాక విషయమంతా లలితకు బ్రీఫ్గా వివరించాడు. చైత్ర దీనిని మనకెందుకు ఇచ్చినట్లు అంటూ ఆలోచనలో పడిన ఆయన్ని చూసి, చైత్రకు ఇష్టమైతేనే కదా నోటితో చెప్పలేక మనకు ఇచ్చి ఉంటుంది అంది లలిత.
ఏదైనా చైత్ర నువ్వు పిలుచుకురా, ఒకేసారి రెడీ అయి రమ్మను, మంచిగా ఒక ఫోటో తీయించుకుని వచ్చేద్దాం అన్నారు ప్రసాదరావు. అంతలో చైత్ర నీట్గా రెడీ అయి వచ్చింది. డ్రెస్ చేంజ్ చేసుకోవా అంది లలిత. ఈ డ్రెస్ బాగాలేదా అంది చైత్ర. ఈ డ్రెస్ ఏం కర్మ, ఏ డ్రెస్ వేసుకున్నా నా చిట్టి తల్లి వేసుకోవటం వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చేస్తుంది అన్నారు ప్రసాదరావు. సరే కానీ నాన్న, ఆ బుక్ చదివారా అని సీరియస్గా అడిగింది చైత్ర. చదివాను తల్లి అన్నారాయన. అందులో శిశిర్ చెప్పిన విషయాలన్నీ నిజమేనా అంది చైత్ర. నిజమే కదా అన్నారు. మరి శ్రీరామ్ మీ ఫ్రెండ్ అని, శిశిర్ వాళ్ళ కొడుకునని నాకు ఎందుకు చెప్పలేదు అంది సీరియస్గా. వాళ్ళు మా ఫ్రెండ్, రేష్మికి అన్నయ్య, వారి పేరెంట్స్ అనుకుని, రేష్మికి తెలియకుండా వారి బంధువుల ఇంటిలో ఉంటున్నామనుకుని ఎంత బాధపడిపోయానో తెలుసా. మీరేమో మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వారితో ఫ్రీగా మూవ్ అయ్యారు. నేను ఎంత నరకాన్ని అనుభవించానో తెలుసా అంటూ ఎమోషనల్గా ఫీల్ అయిన చైత్రని చూసి ఆయన ఓదార్చారు. నీవెక్కడ చెప్పనిచ్చావురా, మేము ముందే చెప్పాము మా ఫ్రెండ్ వాళ్ళు మన ఇంటికి రావాలంటున్నారు అని. నీవేమో మేము ఏదో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాము అన్న ఉద్దేశంతో రేష్మి పెళ్లికి వెళ్ళావు. నువ్వు వెళ్ళింది వారు వెళ్ళింది ఒకటే పెళ్లికి అని మాకు తర్వాత తెలిసింది. నేను 2 సంవత్సరాల తర్వాత ఏ విషయం చెప్తాను అన్న నీ నిర్ణయం విన్న తర్వాత శ్రీరామ్ వాళ్ళు ముంబై వెళ్ళారు. వాళ్ళని మన ఇంటికి ఆహ్వానిస్తే మిమ్మల్ని ఒక్కరొక్కరిని పరిచయం చేద్దామనుకున్నాము. కానీ దేవుడు మనల్ని వారింటికి తీసుకుని వెళ్ళటం ఏదో అంతా మన మంచికే అనుకున్నాము, మీ అమ్మ నేను. ఆ సమయంలో వారి ఫ్యామిలీ సభ్యులు రెస్పాండ్ అవ్వకపోతే మీ అమ్మ మనకు దక్కి ఉండేది కాదేమో అంటూ ఉంటే ఆయన కళ్ళల్లో నీరు నిలిచాయి. చైత్రకు కూడా కన్నీరు వచ్చేసింది. నాన్న ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు అంది. శిశిర్ తన వ్యక్తిత్వంతో నీ మనసు గెలవాలని, దానికి మేమంతా హెల్ప్ చేయాలని కోరటంతో మనకు చేసిన సహాయానికి అదొక పెద్ద విషయం కాదనిపించింది. అదీ కాక నిన్ను మ్యారేజ్కు ఒప్పించేదానికే కదా, అందుకే ఆ ఒక్క విషయం తప్ప నీ దగ్గర మేము ఏమీ దాచలేదు అన్నారు ఆయన ఆయాసంగా. నీకన్నా మాకు ఎవరు ఎక్కువ కాదు చైత్ర అన్నారు ప్రసాదరావు లలితలు. ఇంతలో అయ్యా ఇక బయలుదేరదామా అని డ్రైవర్ రావటంతో అందరూ ఇంటికి తాళం వేసి బయలుదేరి వెళ్ళారు. అందరూ టౌన్లో ఉన్న ఒక మంచి ఫోటో స్టూడియో ముందు ఆగారు. చైత్రను ప్రతి పుట్టినరోజు ఇదే ఫోటో స్టూడియోలో తీస్తారు కాబట్టి వారు అలవాటుగా వారిని ఆహ్వానించి కూర్చోబెట్టి చైత్రను రకరకాల యాంగిల్స్లో కొన్ని ఫోటోలు తీశారు. వాటిలో బాగున్న వాటిని ప్రింట్ వేసుకుని వస్తాను, వాటిలో మీకు నచ్చిన ఒక ఫోటోను ఫ్రేమ్ కట్టిస్తానని చెప్పాడు స్టూడియో అతను. అలాగే, వీలైతే వాటన్నిటినీ మెయిల్కు పెట్టండి అని చెప్పి వారంతా ఇంటికి వచ్చేశారు. సాయంత్రం చైత్ర ఫ్రెండ్స్ ఒకరిద్దరు చైత్రకు విషెస్ చెబుదామని వచ్చారు. అమ్మ నాన్నలు వారందరితో కలిపి కేక్ కటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని వారితో కొద్దిసేపు ఆనందంగా ఉంది. భోజనం చేశాక వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక రాత్రికి భోజనాలు అయ్యాక అయినా చైత్రను తన మనసేమిటో కనుక్కోవాలని లలిత ప్రోద్బలం చేయటంతో రాత్రికి చైత్రతో మాట్లాడాలని ప్రసాదరావు నిర్ణయించుకున్నారు. భోజనాలు అయ్యాక చైత్ర నెక్స్ట్ ఏమనుకుంటున్నావురా, ఎప్పుడు నువ్వు బయలుదేరేది అంటూ మెల్లిగా కదిపారు. ఒక 2 రోజుల్లో బయలుదేరుతాను నాన్న అంది చైత్ర. ఆ మాట అనగానే లలిత ప్రసాదరావులు ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. లలిత చిన్నగా చైత్ర చూడకుండా నెత్తి కొట్టుకుని ప్రసాదరావు గారికి సైగ చేశారు ఆ విషయం మాట్లాడమని. చైత్ర, ఇదిగో ఈ పుస్తకం జాగ్రత్తగా ఉంచుకో, ఇది చదివాక నీవేమనుకుంటున్నావు అని అడిగారు ప్రసాదరావు. మీరేమనుకుంటున్నారు నాన్న అని ఎదురు ప్రశ్నించింది చైత్ర. మేము ఏమనుకుంటున్నామో నీకు తెలుసు కదా, మా ఫ్రెండ్ కొడుకు అని కాదు కానీ అందం అణుకువ కలబోసిన శిశిర్ ఆణిముత్యమే కదా, అలాంటి అబ్బాయి మాకు అల్లుడుగా వస్తుంటే మాకు అంతకంటే సంతోషం ఏముంటుంది బంగారు తల్లి. కానీ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే మాత్రమే పెళ్ళికి ఒప్పుకో, లేదంటే బలవంతమేమీ లేదు. ఎందుకంటే మీ ఇద్దరి వివాహం కన్నా మా స్నేహబంధం చాలా ముఖ్యం. మీ పెళ్ళి కాకపోయినా కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం చెదిరిపోకూడదు. అంతేకాని పెళ్ళయ్యాక గొడవలు విడిపోవటాలు లాంటి విషయాలు జరగకుండా చూసుకోవాలి అని మాటలు మెత్తగా ఉన్న అందులోని దృఢత్వం చైత్రకు బాగా అర్థమయ్యింది. మీ కోరిక తీర్చాలని అనుకుంటున్నాను నాన్న అంటున్న చైత్రలో అనేక భావాలు మిళితమై ఉన్నాయి.
కొంచెం ఆనందం, కొంచెం ఆడపిల్లని అని గుర్తు చేసుకుంటున్నట్టుగా తల వంచుకుని సిగ్గుపడుతూ చెప్పిన చైత్ర ఏమంటున్నదో అర్థమైన ప్రసాదరావుకు ఆనందంతో మాటలు రాలేదు. చైత్ర చేతిని చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కుతూ ఉండిపోయారు. లలిత లేచి వచ్చి ప్రేమగా దగ్గరికి లాక్కుని ఆనందంగా ముద్దులు పెట్టేశారు. అయితే నాన్న, నాదొక కండిషన్ అన్న చైత్రను మరలా ఏం ఫిట్టింగ్ పెడుతుందో అన్నట్లుగా అలాగే చూస్తున్నారు వారిద్దరూ. ఏంటో చెప్పమన్నట్టుగా వారి చూపులకు చైత్ర సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. నేను పెళ్ళి అయితే చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు అన్న చైత్రను వారు మరి ఎప్పుడు అన్నట్టుగా చూశారు. నేను సివిల్స్లో సక్సెస్ సాధించాక నా గోల్ నెరవేరాక మాత్రమే అన్న చైత్రను ఓ సింతే కదా అన్నట్టు తేలిక ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయానికి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి. మరి శిశిర్కు శ్రీరామ్ వాళ్లకు విషయం తెలపాలి కదా అన్న ప్రసాదరావుతో, శిశిర్కు నేనే చెబుతాను నాన్న, నేను శిశిర్కు చెప్పాక మాత్రమే వారి పేరెంట్స్కి విషయం తెలియాలి అంది చైత్ర. చైత్రకు ఉండే ఉక్రోషం సంగతి తెలిసినా వారు నవ్వుకుంటూ సరే అని అంగీకరించారు. వాళ్ళకు చాలా ఆనందంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా చైత్ర వివాహమే వారికి ఒక పెద్ద సమస్యగా ఉండింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్లు వారు ఇప్పటిదాకా చాలా బాధపడుతున్నారు. ఇన్ని రోజులకు నెత్తిమీద మోస్తున్న బరువు ఏదో దింపుకుంటున్నట్టు సంతోషంగా ఫీల్ అయ్యారు. చైత్ర పెళ్లికి ఓకే చెప్పింది, అది చాలు. ఇన్ని రోజులు ఏ పెళ్లికి వెళ్ళినా వారు చైత్రనే పెళ్లి కూతురులో చూసుకునేవాళ్ళు. తమకు ఈ భాగ్యం ఎప్పుడో అని నిట్టూర్పులు విడిచేవారు. ఎవరో ఒకరు వచ్చి అమ్మ ఏం చేస్తుంది, సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అంటే ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయేవారు. ఈరోజు శిశిర్కు నా పుట్టినరోజు అని తెలుసా అంది చైత్ర. మాకు తెలియదు, మేమైతే ఏమీ చెప్పలేదు అన్నారు వారు. అంటే శిశిర్ ఏమైనా విషయం చెబుతాడేమో అన్నట్టు ఏదో చూసిందా అనుకున్నారు ప్రసాదరావు లలితలు. నిజంగా శిశిర్కు చైత్ర పుట్టినరోజు అని తెలియకుండానే ఒక మంచి బహుమతిని చైత్రకు అందించాడు. ఆ కుటుంబానికి మంచి ఆనందాన్ని మిగిలించాడు. చైత్ర నేనే చెబుతాను అంది, కానీ ఎలా తెలియచేయాలో అర్థం కాలేదు. ఫోన్ చేస్తాను అనుకుంది. అలా ఎలా చెబుతాము, అయినా ఫోన్లో ఏమి చెబుతాములే అని తానే అనుకుంది. శిశిర్ని ఇంటికి రమ్మని డైరెక్ట్గా శిశిర్కి చెబితేనో అనుకుని, బాబోయ్ అలా ఎదురుగా ఎలా చెప్పాలి, నా వల్ల కాదు అనుకుంది. అదేదో నాన్న చెబుతానన్నప్పుడే చెప్పమని ఉంటే బాగుండేది కదా అనుకుని శిశిర్ రాసిన ఆ చైత్రవీణ పుస్తకాన్ని అలా అలా తిప్పుతూ ఉంటే ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చేసింది చైత్రకు. వెంటనే దానిని అమలుపరచడం మొదలుపెట్టింది. ఈ చైత్రవీణ పుస్తకంలో శిశిర్ రాసిన చివరి భాగం నుండి ఏదో రాయటం మొదలుపెట్టింది. అలా ఎంతోసేపు రాస్తూనే ఉంది. తన మనసులో ఉన్న విషయాలన్నీ ఏదో విధంగా అక్కడ పొందుపరిచాక మనసులో ఉన్న బరువేదో దింపుకున్నట్టు రిలీఫ్గా వెళ్ళి విశ్రమించింది. కమ్మని కలలేవో అలలు అలలుగా కంటి మీదకు ఆవరించుకుంటూ ఉంటే చాలా రోజులకు కంటి నిండుగా నిద్రపోయింది. ఉదయాన్నే లేవగానే చైత్ర తన నాన్నగారితో మాట్లాడి ఇక తను హైదరాబాదుకు ప్రయాణం అయ్యేదానికి అన్నీ సర్దుకోవాలి అని ప్రసాదరావు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళింది. ప్రసాదరావు ఇంటికి ముందు ఉండే గార్డెన్లో కూర్చుని హ్యాపీగా అక్కడ ఉండే పూల మొక్కలను చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన చైత్రను చూసి, రా బంగారు తల్లి, ఏమిటి విషయం అని అడిగారు. ఏమీ లేదు నాన్న, నేను రేపు ఉదయం నుండి క్లాసులకు అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అన్న చైత్రను చూసి, సరే నువ్వు రెడీ అవ్వు, నేను ఈరోజు రాత్రికి టికెట్ బుక్ చేయిస్తాను అన్న నాన్నతో, నేను ఆల్రెడీ బుక్ చేసేసాను అన్న చైత్రను చూసి, సరే తల్లి అమ్మకు చెప్పావా అన్నాడు. లేదు నాన్న, ఇప్పుడు వెళ్ళి చెప్పి బట్టలు అన్నీ రెడీ చేయమని చెప్పాలి అంది. సరే అని ఆయన పేపర్ చూడటంలో మునిగిపోయారు. ఓ 10 నిమిషాలు అయినా చైత్ర కదలకుండా అలాగే కూర్చుని చెట్లపైన పైకి కిందికి కిచకిచలాడుతూ గెంతుతున్న ఉడుతులను చూస్తూ కూర్చుని ఉంది. ఏమైంద్ర చైత్ర అన్న ప్రసాదరావుకు శిశిర్ అడ్రస్ కావాలి అంది. ఎందుకు అని ఆయన అడగకుండానే శిశిర్కు కాల్ చేసి అతని అడ్రస్ను SMS చేయమని చెప్పారు. అలాగే ఎందుకు అని అడగకుండానే శిశిర్ తన హైదరాబాద్ అడ్రస్ని వెంటనే మెసేజ్ చేసేశాడు. చైత్రకు వెంటనే ఆ అడ్రస్ను ఫార్వర్డ్ చేసేశాడు. ఓకేనా అన్న ప్రసాదరావు గారితో, నాకు నాట్ ఓకే నాన్న అన్న చైత్రను చూసి ఏమిటన్నట్టు చూశారు.
ఏమీ లేదు నాన్న. శిశిర్ రాసిన దానికి సమాధానంగా శిశిర్ రాసిన లేఖ తర్వాత నేను కంటిన్యూ చేస్తూ రాశాను. దానిని మీరేమైనా చదువుతారా అన్న చైత్రతో ఆయన ఆనందమంతా లోపలే దాచేసుకుంటేను ఏమీ చదవనవసరం లేదు, నువ్వు రాస్తే చాలు పంపేసేయి అన్నారు. కానీ నాది కూడా ఒక కండిషన్ అన్నారు ఆయన నవ్వుతూ. ఏంటో అది అన్న చైత్రతో, శ్రీరామ్కు మీ పెళ్లి విషయం నేను మాత్రమే చెప్పాలి, ఆ ఆనందం మేము పంచుకోవాలి, ఈ విషయం శిశిర్కు నువ్వు ప్రత్యేకంగా తెలియచేయి అన్నారు. ఇట్స్ ఓకే మా మంచి నాన్న అంటూ చైత్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. చైత్ర దానిని మంచి గిఫ్ట్ ప్యాక్లో చుట్టి చైత్రకు మరలా రిసీవింగ్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చే విధంగా పోస్ట్ చేసేసి వచ్చింది. నాన్న, అక్నాలెడ్జ్మెంట్ కోసం మన ఇంటి అడ్రస్ ఇచ్చాను, వస్తే తీసి ఉంచు అని చెప్పింది. అక్నాలెడ్జ్మెంట్ మాట ఏమో కానీ తాను శిశిర్కు సమాధానం ఇచ్చిన విషయం నాన్నకు తెలిసింది కదా, అది చాలు అనుకుంది చైత్ర. ఇది ఒక ధృవీకరణ కాబోలు. చైత్ర ఇంత త్వరగా శిశిర్ను వివాహం చేసుకునే విషయంలో తన నిర్ణయం చెబుతుందని కానీ, రాత్రి తను చెప్పిన విషయానికి రెస్పాండ్ అయ్యి శిశిర్కు తన నిర్ణయాన్ని కూడా ఇంత త్వరగా తెలియజేస్తుందని కానీ అనుకొని ఆయన చాలా సంతోషపడిపోయాడు. నాన్న, ఈ విషయం మన మధ్యనే ఉండని, అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాము అని చైత్ర అంటే ఆయన ఓకే చెప్పేశాడు. ఇలాంటి గూడుపుటానీలు తండ్రి కూతుళ్లకు బాగానే అలవాటు కాబట్టి ప్రసాదరావు నవ్వుకుంటూ చైత్రను చూస్తూ ఉండిపోయారు. చైత్ర వెంటనే తన రూమ్కు వెళ్ళిపోయి బట్టలు అన్నీ సర్దుకుని రెడీ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ చేశాక ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుని వచ్చాడు. అవన్నీ చూస్తూ చైత్ర తనకు నచ్చిన ఫోటోలు కొన్నింటిని తీసుకుని బ్యాగ్లో సర్దేసుకుంది. ఫ్రేమ్ కట్టించేదానికి ఉండే వాటిలో ఒక మంచి ఫోటోని వెతకటం చాలా కష్టమైపోయింది. చిట్ట చివరకు ప్రసాదరావు, లలిత, చైత్రలకు ముగ్గురికి ఏకాభిప్రాయం కుదిరేలా ఒక ఫోటోని సెలెక్ట్ చేసి ప్రింట్ చేసిన ఫోటోలు అన్నిటికీ అమౌంట్ చెల్లించి పంపేశారు. చైత్రకు ఇంతవరకు ఇలాంటి డ్రెస్లో ఫోటోలు లేవు కాబట్టి ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంది. ఈసారి చైత్ర వారిని వదిలి వెళ్తుంటే తట్టుకోలేక లలిత బాగా కళ్ళనీళ్లు పెట్టుకుంది. చైత్ర మరలా కోచింగ్ సెంటర్కు చేరాక ఈసారి తన జీవితం పట్ల ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. శిశిర్ చైత్రకు తన హృదయం విప్పి చెప్పాక చైత్ర రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతలా అంటే తను సివిల్స్ రాసినప్పుడు కూడా అంతలా ఎదురు చూడలేదని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్లో ట్రైనింగ్ అయిపోయింది. మరలా ముంబైలో పోస్టింగ్ ఇవ్వడంతో మరలా ముంబైకి వెళ్లేదానికి అన్ని ఫ్యాకస్ అండ్ మూవర్స్ వారి సహాయంతో శిశిర్, జానకమ్మలు అన్నీ సర్దేసుకున్నారు. ఆ రాత్రికే ప్రయాణం. ఎందుకో ఈ ఇల్లు ఖాళీ చేస్తుంటే చైత్ర, ప్రసాదరావు, లలితలతో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చింది ఇద్దరికి. అన్ని వస్తువులతో పాటు వారి జ్ఞాపకాలను కూడా పదిలంగా గుండెల్లో సర్దుకున్నారు. ముఖ్యంగా చైత్ర నా హృదయంలోకి ఒక అనుకోని అతిథిలా వచ్చి తిష్ట వేసేసి కదలనంటుందే అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయం. ఆ రోజు శిశిర్ వాళ్లకు ట్రైనీస్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఫేర్వెల్ పార్టీ ఉండటంతో శిశిర్ చక్కగా రెడీ అయ్యి కిందికి వచ్చి బండి స్టార్ట్ చేశాడు. అంతలో రిజిస్టర్ పోస్ట్లో ఒక ప్యాకెట్ వచ్చింది. శిశిర్ సైన్ చేసి పైన ఇచ్చేసేయి అని చెప్పి అప్పటికే లేట్ అయినందువల్ల రివ్వున తన వాహనాన్ని ఉరికించాడు. జానకమ్మ ప్యాకర్స్ వారి సహాయంతో అన్నీ సర్దిన, ఇంకా కొన్ని ముఖ్యమైన వస్తువులు బీరువాలో ఉన్న బట్టలు అన్నీ పనమ్మాయి సహాయంతో సర్దుతూ ఉంది. అంతలో పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఆ ప్యాక్ని ఎక్కడ ఉంచాలో అర్థం కాక శిశిర్కి ఫోన్ చేసింది. పార్టీకి ముందుగా అందరూ వారి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వారి ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నందున అందరూ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టేశారు. అప్పుడు ఫోన్ చేసిన జానకమ్మ ఫోన్ను శిశిర్ లిఫ్ట్ చేయలేదు. అమ్మ, ఏదో ఒక దానిలో ఉంచి సర్దేసేయండి, అన్నీ అక్కడ ఓపెన్ చేసుకుందరు కానీ అన్న పనమ్మాయి సలహాతో ఒక పెట్టెలో పెట్టేసింది. ఒక అరగంటలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి అన్నిటినీ ప్యాక్ చేసేశారు. శిశిర్ పార్టీ అయిపోయాక హ్యాపీయెస్ట్ మూడ్లో ఇంటికి వచ్చాడు. ముంబైలోనే ఉండటం వల్ల అక్కడ చేపట్టవలసిన కార్యక్రమాలను తన ఎయిమ్స్ అండ్ అంబిషన్స్కు అనుగుణంగా రూపొందించుకోవాలి అని మనసులో ఆలోచించుకుంటూ వచ్చాడు. అది కాక ఏదో ఒక ప్యాకెట్ వచ్చింది. ఈ మధ్య 4 రోజుల క్రితం ప్రసాదరావు అంకుల్ తన అడ్రస్ అడిగారు. ఎందుకంటే బాగోదు కాబట్టి ఆయన అడగగానే అడ్రస్ మెసేజ్ చేసేశాడు.
ఏదో నా కోసం ఒక మంచి విషయం ఎదురు చూస్తుంది అనుకుంటూ హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు శిశిర్. నానమ్మ, మధ్యాహ్నం వచ్చిన ప్యాకెట్ ఏది అన్న శిశిర్తో. అవన్నీ సర్దేశాము నాన్న అన్న జానకమ్మతో. ఏ ప్యాకెట్లో ఉంచావో గుర్తుందా అంటున్న శిశిర్తో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు. సార్, ఆల్మోస్ట్ అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి, ఇప్పుడు మీరు ఏమీ ఓపెన్ చేయకండి అని గోల పెట్టేశారు. ఇక చేసేదేమి లేక శిశిర్ దగ్గర ఉండి సామానంతా సరిచూసుకుని ముందుగా వారికి కొంత అమౌంట్ పే చేసేశాడు. ఇక నైట్ భోజనాలు అయిపోయాక అందరూ బయలుదేరి వెళ్ళారు. శిశిర్ వాళ్ళు శిశిర్ కారులోనే బయలుదేరారు. శిశిర్కు కార్ డ్రైవింగ్ కూడా వన్ ఆఫ్ ది హాబీ కాబట్టి చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఉదయం 9 గంటలకు ముంబై చేరేశారు. ఆ రోజే వాళ్ళ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా లగేజీలు అంతా అలా దించేసి వెళ్ళిపోయారు. శిశిర్ ఆ రోజే ఉదయం 10 గంటలకు డ్యూటీలో జాయిన్ అయినట్టు రిపోర్ట్ చేయాలి. అందుకే వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి యూనిఫామ్ ధరించాడు. ముందుగా నానమ్మ జానకమ్మ కాళ్లకు నమస్కారం చేసుకున్నాడు. ఎస్పీ యూనిఫామ్లో ఉన్న శిశిర్ని చూస్తుంటే ఆవిడకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్న మాటలు ఆమె నోటి వెంపడి అప్రయత్నంగా వెలువడినాయి. అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. వాళ్ళు కూడా శిశిర్ను ఆ డ్రెస్లో చూసి మనసులో చాలా మురిసిపోయారు. వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యేదానికి వెళ్ళిపోయాడు. కార్ పోలీస్ ఆఫీస్ ముందు ఆగగానే దిగిన శిశిర్కు కొంతమంది స్టాఫ్ ముందుకు వచ్చి వద్దని వారించేలోపు పెద్ద పూలమాల మెడలో వేశారు. శిశిర్కి ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. కొందరు బొకేలు అందించారు. ఇలాంటివి ముందు అవాయిడ్ చేయాలని అనుకున్నాడు. వాటన్నిటినీ అక్కడ ఉండే ఒక సీనియర్ హెడ్ కానిస్టేబుల్ లోపలికి తీసుకుని వెళ్ళాడు. అలా చిరకాలపు తన కల నెరవేరి వాస్తవ రూపంలోకి వచ్చింది. డ్యూటీలో జాయిన్ అయ్యి సంతకం చేసి తన సీట్లో కూర్చున్నాక చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు శిశిర్. అతి చిన్న వయసులోనే తాను అనుకున్న లక్ష్యం సాధించినందుకు ఇది కళ నిజమా అనేలా శిశిర్ ఆనందానికి అంతే లేదు. తర్వాత స్టాఫ్ అందరినీ పిలిచి ఒక్కొక్కరిని పేరు పేరున పరిచయం చేసుకున్నాడు. అందరితో 1 గంట సేపు మీటింగ్ పెట్టుకున్నాడు. సిటీలో ఉండే సమస్యల మీద ఒక అవగాహనకు వచ్చాడు. తర్వాత తను చేయవలసిన పనులన్నిటినీ ఒక ప్లాన్ రూపొందించుకున్నాడు.